ప్రైజ్ ది లార్డ్. దేవుని శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము, యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగును. ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయం 10వ వచనము. ఈ ఉదయకాల సమయంలో గనుడైనటువంటి దేవుడే మనందరితో మాట్లాడుతున్న మాట, యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగును అని. ఎప్పుడూ చేసే పనే కదా అని నిర్లక్ష్యంగా ఇంట్లో పని చేస్తే కూరల్లో తేడా వచ్చేస్తుంది, రుచి పచి లేనివి అయిపోతాయి. ఎప్పుడు వెళ్లే ఆఫీసే కదా అని ఆలస్యంగా వెళ్తే చివాట్లు తప్పకుండా భరించాల్సి ఉంటుంది. చేసే పని ఏదైనా, మన ఉద్యోగంలో, వ్యాపారంలో, వంట ఇంట్లో పనులపై మన మనస్సు నిమగ్నం అవ్వకుండా ఏ పని చేసినా కూడా అది వ్యర్థమైపోతుంది. అదే విధంగా ఎప్పుడూ వెళ్లే మందిరమే కదా, ఎప్పుడూ చదివే బైబిలే కదా, ఎప్పుడూ చేసే ప్రార్థనే కదా అని దేవుని పనినే నిర్లక్ష్యంగా చేస్తే ఖచ్చితంగా శాపగ్రస్తులము, అజ్ఞానులమైపోతాం. కాబట్టి మనం చేసే ఏ పనైనా సరే శక్తి వంచన లేకుండా శ్రద్ధగా పనిచేయాలి. దేవుని పని లేదా నీ అభివృద్ధి కోసం చేసే ఏ పనైనా సరే శ్రద్ధగా, శక్తి వంచన లేకుండా చేయి. తన పనిలో నిపుణత గలవానిని చూచితివా, వారిని అల్పులైన వారి ఎదుట కాదు, రాజుల ఎదుటనే నిలవబెట్టునని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఆలోచించు, దేవుని పని శ్రద్ధగా చేస్తున్నావో, అశ్రద్ధతో నీవు ముందుకు కొనసాగుతున్నావో నీ ఇష్టమే. ఆలోచించు. ఇది నా వాగ్దానం మనందరి జీవితాల్లో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.